హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇది వీడియో ట్యుటోరియల్ కాదు అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీథింగ్. ఇది జస్ట్ క్యాప్చరింగ్ మై జర్నీ అండ్ నాకు కోడింగ్ రాదు, నేను ఇప్పుడే స్టార్ట్ చేసా, నేర్చుకుంటున్నా. సో ఆ ప్రాసెస్ని క్యాప్చర్ చేసి ఒక జర్నీ లాగా అప్లోడ్ చేసుకుందామని చెప్పి రికార్డ్ చేసుకుంటున్నా. లెట్స్ స్టార్ట్. అండ్ ఏఐ వాడి నేర్చుకుంటున్నాను నేను. సో డే 1 అనమాట, డైరెక్ట్ రికర్షన్ నుంచే స్టార్ట్ చేసా. అంటే రికర్షన్ అనేది బేసిక్స్ నుంచి తెలియదు, జస్ట్ చూస్తున్నా. కోర్ ఫంక్షన్ ఆఫ్ రికర్షన్ అంట. వాట్ ఈజ్ రికర్షన్? రికర్షన్ ఈజ్ వెన్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ఏ స్మాలర్ వెర్షన్ ఆఫ్ ద సేమ్ ప్రాబ్లం. ఓకే, అంటే రికర్షన్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ఫంక్షన్ ఆర్ మెథడ్ ఉంటుందో అది తనను తానే కాల్ చేసుకుంటుంది. ఎందుకంటే టు సాల్వ్ ఏ స్మాలర్ వెర్షన్ ఆఫ్ ది సేమ్ ప్రాబ్లం. అంటే ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, అంటే ఒక మెథడ్లో మనం సాల్వ్ చేయాల్సింది, ఆ మెథడ్ని చిన్న చిన్న స్మాల్ ప్రాబ్లమ్స్ కింద, ఐడెంటికల్ స్మాల్ ప్రాబ్లమ్స్ కింద కట్ చేసుకుని అవే సాల్వ్ చేయడానికి, ఓకే, అవి సాల్వ్ చేయడానికి తనను తానే కాల్ చేసుకుంటుంది అనమాట. దాన్ని రికర్షన్ అంటారు. అండ్ దీంట్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి బేస్ కేస్ అండ్ రెండోది రికర్సివ్ కేస్. బేస్ కేస్ అంటే ఆ రికర్సివ్ అనేది ఒక టైప్ ఆఫ్ లూప్ కదా, దాన్ని ఎక్కడ స్టాప్ చేయాలన్నది మనకి తెలియదు. సో అలా అంటే మనకంటే ఆ ప్రోగ్రామ్కి తెలియదు, అంటే ఎగ్జిక్యూషన్ ఫ్లోకి. సో ఆ ఎగ్జిక్యూషన్ ఫ్లోకి, ఆ ఎగ్జిక్యూషన్ కంట్రోల్కి ఎక్కడ ఆపాలో మనం చెప్పడమే బేస్ కేస్. ఆ రికర్సివ్ కాల్ అనేది ఆ మెథడే కాల్ చేసుకుంటూ ఉంటుంది అంటిల్ ఇట్ హిట్స్ బేస్ కేస్. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు ఇక్కడ, ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ n to 1 అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి జావా కోడ్ అయితే ఉంది అండ్ డైరెక్ట్ లాజిక్లోకి వెళ్ళిపోదాం. బేస్ కేస్ ఉంది అండ్ వర్క్ ఉంది అండ్ రికర్సివ్ కాల్ ఉంది. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక మెథడ్ రాశారు, ప్రింట్ n to 1 అని. అందులో ఒక పారామీటర్ పాస్ చేశారు. సో మనం మెయిన్ అంటే స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్లోకి వెళ్ళినట్టయితే ప్రింట్ n to 1 దగ్గర 5 పాస్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఆ 5 అనేది ఆ ఎన్లోకి వెళ్తుంది, ఎన్న పారామీటర్లోకి. నెక్స్ట్ ఇఫ్లోకి వస్తుంది. ఇఫ్లోకి వచ్చిన తర్వాత 5 = 0 అవ్వడం లేదు కాబట్టి అక్కడ నథింగ్ హ్యాపెండ్ అనమాట, ఏమీ జరగదు. నెక్స్ట్ వచ్చేసరికి system.out.println 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 5 - 1 4 అవుతుంది. ఆ 4 మళ్ళీ అంటే ఆ మెథడ్నే కాల్ చేసుకుంటుంది కాబట్టి ఆ 4 మళ్ళీ 4 if 4 = 0 దగ్గరికి వెళ్ళడం జరుగుద్ది. అక్కడ అవ్వదండి, అక్కడ 4 = 0 అవ్వదు. సో మళ్ళీ system.out.println 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 అలా రికర్సివ్ కాల్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దాని యొక్క డ్రై రన్ అయితే ఇచ్చారు ఇక్కడ, సేమ్ నేను చెప్పింది. ఫస్ట్ 5 ప్రింట్ 5 అవుతుంది. నెక్స్ట్ 4 ప్రింట్ 4 అవుతుంది. 3 up to 1 0 ఎప్పుడైతే అవుద్దో, అంటే ప్రింట్ 0 అయినప్పుడు ఆ రికర్సివ్ కాల్ అనేది హిట్ అవుద్ది, అంటే బేస్ కండిషన్ అనేది మీట్ అవుద్ది. సో అక్కడ నుంచి కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది టెర్మినేట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం గురించి. నెక్స్ట్ ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n అండ్
ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది టెయిల్ రికర్షన్. టెయిల్ రికర్షన్ అంటే ఏంటంటేనండి, ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్ కాల్ దగ్గర టెర్మినేట్ అయితే దాన్ని టెయిల్ రికర్షన్ అంటారు. అంటే ఎలా అంటే, మనం n ఈజ్ ఈక్వల్ లాస్ట్ స్టెప్ ఏంటి, n ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది కదా. సో 0 అయినప్పుడు టెర్మినేట్ అవుద్ది, అంతే కదా. 0 అయినప్పుడు ఫస్ట్ ప్రింట్ చేసేస్తుంది. అంటే ప్రింట్ అనేది ఎప్పుడు చేస్తుందంటే టెర్మినేషన్ కంటే ముందేగా. అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అవుద్ది. 0 అయిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 0 రిక్వైర్డ్ మీట్ అవుతుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మీట్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి రిటర్న్ చేసేస్తుంది అనమాట, కంట్రోల్ ఆఫ్ రికర్షన్. సో అంటే లాస్ట్ లైన్ ఆఫ్ ది కోడ్ మనకి రికర్షన్ కాల్ ఉంది కాబట్టి, సో ఇట్స్ ఏ టెయిల్ రికర్షన్ అని చదివాను. సో అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. సేమ్ అంతే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ 1 to n సేమ్ అలాగే. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి వర్క్ అనేది రికర్సివ్ కాల్ కింద ఉంది. అంటే లాస్ట్ లైన్ ఆఫ్ ది కోడ్ ఈజ్ నాట్ ఏ రికర్సివ్ కాల్. సో ఇది హెడ్ రికర్షన్ అనమాట. అంటే టెయిల్ రికర్షన్ అంటే, హెడ్ రికర్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ గో డీప్ దెన్ ప్రింట్ ఆన్ వే బ్యాక్. అంటే ఇది ఎలా అంటే, మీకు స్టాక్ ఐడియా ఉంది కదా, స్టాక్ ఫ్రేమ్స్. మనం ఏదైనా ఒక మెథడ్ని కాల్ చేస్తున్నా, ఒక మెథడ్ని యూజ్ చేసి ఏం చేస్తున్నా సరే, మన యొక్క స్టాక్ సెగ్మెంట్లో వచ్చేసరికి స్టాక్ ఫ్రేమ్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పుష్ అవుతా వస్తాయి. ఆ మెథడ్ అనేది ఎన్నిసార్లు పెర్ఫామ్ అవుతుందో అన్నిసార్లు. సో మీకు అది ఐడియా ఉందనుకుంటున్నాను. అంటే ఏం లేదు, అంటే ఒక బుక్ బై బుక్ ఎలా పేరుస్తామో ఒక టేబుల్ మీద, అలాగే స్టాక్ ఫ్రేమ్స్ కూడా బుక్ బై బుక్ ఎలా వెళ్తాయో అలాగే స్టాక్ ఫ్రేమ్స్ కూడా ఒక బ్లాక్స్ కింద ఏర్పడతాయి అన్నమాట. సో అలాగే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఒక బుక్ బై బుక్ అలా ఫస్ట్ గోలు అలా ఏర్పడిపోయిన తర్వాత, అంటే ఫస్ట్ గోలు అలా లాస్ట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 మీట్ అయ్యే వరకు అలా స్టాక్ ఫ్రేమ్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి. నెక్స్ట్ అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు, అంటే కంట్రోల్ ఎగ్జిక్యూషన్ ఆ 0 నుంచి 1కి 1 నుంచి 2కి అలా రివర్స్ అవుతున్నప్పుడు మనం ప్రింట్ అవుద్ది. దాన్ని హెడ్ రికర్షన్ అంటారు. అలా కాకుండా అలా బ్లాక్ బై బ్లాక్ అలా 0 మీట్ అయ్యేటప్పుడే ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని టెయిల్ రికర్షన్ అంటారు. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈజ్ రికర్షన్ స్టాక్. రికర్షన్ స్టాక్ అంటే నేను చెప్పాను కదా, ఒక టేబుల్ మనం ఇమాజిన్ చేసుకోండి. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీద బుక్ బై బుక్ మనం బుక్ బై బుక్ పేర్చామన్నమాట. బుక్స్ని అలా బుక్ బై బుక్ ఒక 5 బుక్స్ని మనం బ్లాక్స్గా పెట్టాం. సో మెమరీలో కూడా 4 సెగ్మెంట్స్ ఉంటాయి, హీప్, స్టాక్, కోడ్ అండ్ స్టాటిక్. సో స్టాక్ సెక్షన్లో కూడా అలాగే ఒక మెథడ్ ఏమాత్రం ఎఫెక్ట్ అయినా సరే అక్కడ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కింద, అదే ఒక బ్లాక్ కింద ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి, దాన్ని స్టాక్ ఫ్రేమ్స్ అంటారు. సో అలా ఒకదాని కూడా పుష్ అవుతూ ఉంటాయి. అదే చెప్పాడు ఇక్కడ, రూల్స్ టు రైట్ రికర్షన్ అని చెప్పి. ఫస్ట్ బేస్ కేస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్ని సబ్ ప్రాబ్లమ్స్ అంటే స్మాలర్ ప్రాబ్లమ్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రస్ట్ ద ఫంక్షన్ కాల్ విల్ సాల్వ్ స్మాలర్ పార్ట్స్, అంటే రికర్సివ్ కాల్ చేసుకోవాలి ఆ స్మాలర్ పార్ట్స్ సాల్వ్ అయ్యేలాగా. అంతే ఈ మూడు ఇంతే.
నెక్స్ట్ కంబైన్ రిజల్ట్ ఇఫ్ నీడెడ్, ఇది 4th అనమాట ఆప్షనల్. సో మనకి ప్రాక్టీస్ వచ్చేసరికి టుడేస్ ప్రాక్టీస్ హోంవర్క్ అనమాట. బేసిక్ మోడల్స్ ఒక 6 ఇచ్చారు. ఇవి సాల్వ్ చేస్తే ఒక ఐడియా వస్తుందని చెప్తుంది ఏఐ చాట్‌జిపిటి గారు. లెట్స్ స్టార్ట్. చూద్దాం. అంటే ఇవి నేను రీసెర్చ్ చేస్తున్నా, ముందు రీసెర్చ్ చేశాను లైట్గా, అప్పుడు సాల్వ్ చేశాను. సో మీకోసం మళ్ళీ ఒకసారి సాల్వ్ చేస్తాను. ఇదే హోంవర్క్ అనమాట, టుడేస్ ప్రాక్టీస్ హోంవర్క్. ఇవే కోడ్స్. లెట్స్ సాల్వ్ ఫస్ట్ కోడ్. ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n. సో దీన్ని ఎలా ప్రింట్ చేద్దామంటే 1 నుంచి n దాకా, ఇఫ్ n is 10 అయితే 1 2 3 4 5 6 7 8 9 10 అలా ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బేస్ కండిషన్ రాసుకోవాలి. బేస్ కండిషన్ ఎలా అంటే ఆ బేస్ కండిషన్ రాయడం తెలియడానికే ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇఫ్ n ఈక్వల్ టు 0, ఓకే. ఎందుకంటే 0 అయినప్పుడు ఆ రిటర్న్ అనేది, ఆ కంట్రోల్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ చేస్తాం అనమాట స్టాక్. ఇఫ్ వెన్ వి హిట్ n ఈక్వల్ టు 0, సో n అనేది 5 4 3 2 1 అలా వచ్చిన తర్వాత 0 ఎప్పుడైతే హిట్ చేస్తుందో అప్పుడు మనకి కంట్రోల్ అనేది రిటర్న్ బ్యాక్ అయిపోద్ది. సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రింట్ నెంబర్స్ అని చెప్పి అదే ఫంక్షన్ని n-1 అంటే ఒకటి తగ్గించి 5 అయితే 4 5 3 2 1 అలా వచ్చేలా ఫంక్షన్ అయితే కాల్ చేసుకున్నాం. రికర్సివ్ కాల్, బేస్ కండిషన్ కూడా రాసేసాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం ప్రింట్ చేస్తాక చూద్దాం. system.out.print అని చెప్పి n ప్రింట్ చేద్దాం, అసలు ఏమవుద్దో చూద్దాం. సో ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాసాం. సో ఇలా ప్రింట్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇలా ప్రింట్ చేసినప్పుడు 10 to 1 ప్రింట్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఇలా ప్రింట్ స్టేట్మెంట్ అనేది రికర్సివ్ కాల్ పైన రాసినప్పుడు 10 to 1 ప్రింట్ అవుతాయి అన్నమాట. సో దాన్ని కామెంట్ చేద్దాం. సో దాన్ని వదిలేసి దాన్ని కామెంట్ చేసి అదే ప్రింట్ స్టేట్మెంట్ మనకి కింద రాస్తే ఏమవుతాయి అంటే 1 to n అంటే 1 to 10 ప్రింట్ అవుతాయి అనమాట. ఇదే మనకు కావాల్సింది ఈ మెథడ్లో. సో అలా ప్రింట్ చేస్తే సెట్ అనమాట. నెక్స్ట్ స్టాక్ అనేది ఎలా కాల్ అవుద్ది అంటే లోపల 1 2 3 4 5 6 7 8 9 10 అలా కాల్ అవుద్ది. అండ్ మనం చూసుకున్నట్టయితే కంపైల్ కూడా అయిపోయింది, దేర్ ఈజ్ నో ఎర్రర్స్. సో సబ్మిట్ కూడా చేసేస్తాం. సో నెక్స్ట్ అసలు ఎలా 1 to n అని మనం ప్రింట్ చేసాం అని కొంచెం డీటెయిల్గా చూద్దాం. సో 1 to n, సో హియర్ 1 to n ప్రోగ్రామ్ అనేది ఇంటర్నల్ గా ఏం జరిగింది అని చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏమైంది, సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఏమైంది అని చూసుకున్నాం. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాసినప్పుడు ఆ స్టాక్ అనేది 10 దగ్గర నుంచి అంటే 10 9 8 7 6 5 4 3 2 1 అని వెళ్ళి అక్కడ బేస్ కేస్ ని హిట్ చేసింది అనమాట. సో బేస్ కేస్ ని హిట్ చేసింది. సో బేస్ కేస్ ని హిట్ చేసిన తర్వాత స్టాక్ మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుద్ది అనమాట. అక్కడి నుంచి రివర్స్ బ్యాక్ ఎలా అవుద్ది, మళ్ళీ రివర్స్ 1
2 3 4 5 6 7 8 9 10 ఇలా రివర్స్ అవుద్ది అనమాట. సో ఇదే రికర్షన్ అంటే. సో అర్థమైందని అనుకుంటున్నాను. హోల్ సినారియో ఆఫ్ రికర్షన్ అంటే ఇదే. సో ఆ బేస్ కేసుని హిట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు 10 to 1, సెకండ్ ప్రింట్ చేసినప్పుడు 1 to 10 అనేవి ఇలా బేస్ కేసుని రికర్సివ్ కాల్ హిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ ప్రింట్ స్టేట్మెంట్స్. సో ఆల్ అబౌట్ 1 to n ప్రోగ్రామ్ అనమాట ఇది. దిస్ ఈస్ ద బేసిక్ ప్రోగ్రామ్. ఇది మనకి అర్థమైతే అసలు రికర్షన్ ఎలా వర్క్ అవుద్ది ఇన్ బేసిక్ ప్రోగ్రామ్స్ మనకు అర్థమైనట్టే. సో చూసినట్టయితే మనం 10 to 1 and hit base case and 1 to 10, and this was the recursion. Next program ఏం చేద్దాం, కౌంట్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్. సో ఓకే, ఆర్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేద్దాం. ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో హియర్ వచ్చేసరికి ఒక డిజిట్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 999 అని చెప్పి 5 టైమ్స్ ఉంది, కొన్ని 99 అని ఉంది. అట్లా సమ్ చేసామంటే 9 + 9 ఇంటర్నల్ సమ్ 99. సో అలాగా సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే. సో కౌంట్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ బదులు సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం చేస్తున్నాం. దాంట్లో వేరియేషన్ అదేని, బట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది అవైలబుల్ గా ఉంది ప్రాబ్లం. సో GF0 ట్రై చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బేస్ కేస్. సో బేస్ కేస్ వచ్చేసరికి ఇఫ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, n less than 10. ఓ సారీ, ఇది ఎందుకో తర్వాత అర్థమవుద్ది. సో ఫస్ట్ మనం ఆ రికర్సివ్కి అంటే కావాల్సిన ఆ రికర్సివ్కి పారామీటర్ పాస్ చేయాలి కాబట్టి, సో మనం వేరే రికర్షన్ రాసుకోవచ్చు. బికాస్ కన్వీనియన్స్ కోసం ఇది మనం పారామీటర్ పాస్ చేయాలి కాబట్టి. సో మనం వేరే రికర్సివ్ మెథడ్ రాసుకున్నాం అనమాట విత్ ఇన్ ది సేమ్ క్లాస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు బేస్ కేస్ రాసుకోవాలి. సో బేస్ కేస్ ఏం రాస్తే బాగుంటుంది, బేస్ కేస్ వచ్చేసరికి ఇఫ్ n less than 10. ఎందుకంటే డిజిట్ అనేది ఒక 99 ఉంది, అది తగ్గుతా వచ్చేసరికి 9 అనేది లాస్ట్ నెంబర్ అంటే 10 కన్నా తక్కువ ఉంటుంది లాస్ట్ డిజిట్. సో less than 10 రాశాను. అండ్ m + n అంటే ఆ లాస్ట్ డిజిట్ అనేది ఆ mకి యాడ్ అయిపోవాలని చెప్పి రాశాను. నెక్స్ట్ రిటర్న్ రికర్షన్, n అనేది డిక్రీజ్ అవుతా ఉండాలంటే స్లైస్ అవుతా ఉండాలి. సో డివైడెడ్ బై 10, ఎవ్రీ ఇటరేషన్ లో ఆ 10 అనేది డిజిబుల్ చేసి ఆ లాస్ట్ ఎలిమెంట్ ని అంటే నెంబర్ ని డిజిట్ ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ m + n మాడ్యులో 10 ఇదేం చేస్తుంది అంటే ఆ రిమూవ్ అయిన డిజిట్ ని mకి యాడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండ్ వి కాల్ ఇట్ ఇన్ సమ్ ఆఫ్ డిజిట్స్ మెథడ్. సో రికర్షన్ n 0 అంటే ఆ పారామీటర్ 0 కింద పాస్ చేసాం m వాల్యూని. సో కాల్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ చేయాలి. రిటర్న్ చేయడం మర్చిపోయాం. సో రిటర్న్ కంపైల్ చేస్తే and it is compiled, there is no error in it. సో కరెక్టే రాసాం అనమాట కోడ్ అయితే. మనం సబ్మిట్ కూడా చేసేసాం.
So it passes all the test cases. There is no error. సక్సెస్ఫుల్ గా మనం ప్రోగ్రామ్ అయితే రాసేసాం. n less than 10 అంటే 10 వచ్చేసరికి లెస్ దాన్ 10 లాస్ట్ డిజిట్ కూడా మిగిలిపోతుంది కదా, మనం డైరెక్ట్ యాడ్ చేసాం అనమాట. అక్కడ రిటర్న్ చేసినప్పుడు అక్కడ దాకా సమ్మైన్ డిజిట్స్ ప్లస్ ఆ రిమైనింగ్ n కూడా యాడ్ అయిపోయి రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ అండ్ దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద బేస్ కేస్. బేస్ కేస్ గురించి మనకి అర్థమైతే మోస్ట్లీ రికర్షన్ మనకి అర్థమైనట్టే అని నాకు అనిపించింది ఇప్పుడు దాకా నేర్చుకున్న టాపిక్ బేస్ చేసుకుని. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఇదంతా జిఎఫ్జిలో చేస్తాను నేను. సో నెక్స్ట్ సమ్ వచ్చేసరికి ఇంటూ 1 to n into 1 అయిపోయినాయి. కౌంటర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కాస్త డిజిట్స్ సమ్ కింద చేసేసాం కాబట్టి సిమిలర్దే. సో ఆ ప్రాబ్లమ్స్ ఎరగడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదో డైరెక్ట్ ఆ ప్రాబ్లమ్స్ యొక్క లింక్స్ ఇచ్చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తున్నాను జీపీటీలో. సో టు ప్రాక్టీస్ అండ్ రెస్పాన్స్ ఇచ్చింది. So we got all the sums links of GFG. Sum of n natural numbers చూద్దాం. సో నేను ఆల్రెడీ చేసేసాను అంటే రీసెర్చ్ చేసేటప్పుడు. సో మీకోసం ఇంకొకసారి. సో ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ బేస్ కేస్. బేస్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇఫ్ మనం బేస్ కేస్ కరెక్ట్ గా రాయకపోతే అది ఇన్ఫినిట్ టైమ్స్ స్టాక్ ఫ్రేమ్స్ ఫామ్ అయిపోయి అవి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వి రైట్ బేస్ కేస్. ఆ బేస్ కేస్ ఏం రాద్దాం? ఇఫ్ n ఈక్వల్ టు 0 or 1. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే కనుక సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్? రిటర్న్ 1 అంటే సో ఇక్కడ వచ్చేసరికి ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే రిటర్న్ 1 అనమాట. సో ఇక్కడ ఆ సిరీస్ అనేది ఏంటి? ఒక్కొక్కసారి డిక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే n 5 ఉంటే 3 4 3 2 1 అలా డిక్రీజ్ అవుతూ ఉండాలి. కాబట్టి అదంతా దేనికి యాడ్ అవ్వాలి? ఆ ఎన్కి యాడ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం n డిక్రీజ్ అవుతూ ఉండాలి. సో దిస్ ఈస్ ద లాజిక్ అనమాట. నెక్స్ట్ మనం కంపేర్ చేసినప్పుడు దేర్ ఇస్ నో ఎర్రర్. n 1 అయినప్పుడు ఏమవుతుందంటే ఆ 1 వచ్చేసరికి అది రిటర్న్ 1 చేస్తుంది. అది బేస్ కేస్. నెక్స్ట్ వచ్చేసరికి కంపైల్ కూడా కరెక్ట్గా. సో అయిపోయింది, అది సబ్మిట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫ్యాక్టోరియల్ చూద్దామా? ఫ్యాక్టోరియల్ ఆర్ ఫెర్మాకి అది లింక్డ్ఇన్లో సర్చ్ చేద్దాం. సో ఇట్ గివ్స్ ఓకే ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ రికర్షన్ సెట్ 1 అని చెప్పి ఓకే. సో ఫ్యాక్టోరియల్ చూద్దాం. ఫ్యాక్టోరియల్ చూస్తున్నాను అండ్ ఇది కూడా ఆల్రెడీ చేసేసాను వైల్ సెర్చింగ్ ఆర్ లెర్నింగ్. సో ఇది వచ్చేసరికి దీనికి కూడా బేస్ కేస్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ n ఈక్వల్ టు
జీరో అయితే, అంటే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే కనుక ఫ్యాక్టోరియల్ అంటే డిక్రీజ్ అవుతా రావాలి కదా, రిటర్న్ 1. అంటే ప్రొడక్ట్ ని 1 తో మల్టిప్లై చేస్తే దేర్ ఈజ్ నథింగ్ చేంజ్ ఇన్ ద ఆన్సర్ కాబట్టి సో రిటర్న్ 1 చేసుకున్నాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ జీరో హిట్ చేసి ఉంటే కనుక. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాబట్టి n తో మల్టిప్లై అవ్వాలి, అట్ ది సేమ్ టైం n డిక్రీజ్ అవ్వాలి. అంటే 5 n అనుకుంటే 4 తో మల్టిప్లై అవ్వాలి, అంటే n 4 అవ్వాలి, అట్ ది సేమ్ టైం డిక్రీజ్ అవ్వాలి. 4 రాసేసాం అండ్ కంపైల్ చేసేస్తాం. సో డిజైన్ సబ్మిట్ అయిపోయింది. సో దేర్ ఇస్ నో ఇష్యూ అండ్ క్లియర్ గా మనం ఇప్పుడైతే కరెక్ట్ గా రాసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫెబనాకీ. ఈ ఫెబనాకీ రాస్తున్నప్పుడు మాత్రం చాలా రకాలుగా ట్రై చేశానండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆల్సో రైటింగ్. సో చాలా ఎర్రర్స్ వచ్చినాయి, చాలాసేపు ట్రై చేసి, చాలా వెర్షన్స్ ట్రై చేసి చెక్ చేసుకుని లాస్ట్కి అస్సలు ఎర్రర్స్ వస్తానే ఉన్నాయి. సో నేను కూడా న్యూ కదా, అప్పుడే స్టార్ట్ చేశాను కదా, సో ఇవన్నీ కామన్ అనుకుని జర్నీలో పార్టీ కదా అని యాక్సెప్ట్ చేసి చూడండి చాలాసేపు ట్రై చేస్తే నేను చేసిన ఎర్రర్ ఏంటంటే ఇప్పుడు తెలుస్తుంది చూడండి మీకు. కోడ్ అంతా కరెక్టే, బట్ ఒక చోట ఎర్రర్ చేశాను నేను. సో ఎర్రర్ చేసి స్టార్ట్ చేస్తున్నా. సో ఇఫ్ ఎలా అంటే బేస్ కేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో బేస్ కేస్ అనేది ఫెబనాకీ సిరీస్ లో ఫస్ట్ టూ డిజిట్స్ అని ఫిక్స్డ్ 0 and 1. సో ఆ ఫిక్స్డ్ డిజిట్స్ ని హిట్ చేసినప్పుడు అంటే 0 and 1 అంటే అక్కడ అర్థం ఏంటి, 1 అనేది 0 కంటే పెద్దది. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 రాసేసుకోవచ్చు. సో ఇఫ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అలా రాయొచ్చు. బట్ నేను ఇందాక చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు 0 అని రాశాను. సో దాని దగ్గర వద్దాం. సో రిటర్న్ రికర్సివ్ కాల్ రాసేద్దాం. nth ఫెబనాకీ n-1 అంటే పెనల్టిమేట్ డిజిట్ ప్లస్ అల్టిమేట్ డిజిట్స్ కదా. సో పెనల్టిమేట్ డిజిట్స్ రాసాం ప్లస్ అల్టిమేట్ డిజిట్స్ n ఫెబనాకీ ప్లస్ 1 సారీ n-2. సో దిస్ ఈస్ ద రికర్సివ్ కాల్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడే ముందు దగ్గర తప్పు చేస్తా. రిటర్న్ అనేది నేను 0 పెట్టాను కాసేపు, 1 కాసేపు పెట్టాను. బట్ మనకి ఏంటంటే n అనేది 1 అయినప్పుడు 1 రిటర్న్ చేయాలి, n అనేది 0 అయినప్పుడు 0 రిటర్న్ చేయాలి. సో అట్ ది సేమ్ టైం రెండు రిటర్న్ చేయలేదు కదా, సో ఏదో ఒకటే రిటర్న్ చేయగలడు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలంటే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని ఆలోచించి రాయాలి. ఇదే కీ స్టెప్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇవన్నీ రాసేస్తాం ప్లేస్మెంట్స్ లో కానీ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ సమ్టైమ్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. సో నేను యాజ్ ఏ ఫ్రెషర్గా చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యా. ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ రెండు రిటర్న్ చేయలేం, ఇక్కడ రిటర్న్ చేయాల్సింది n వాల్యూ. సో ఆ n అనేది n ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 అవుద్ది, n ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 అవుద్ది. సో ఇక్కడ అనేది రిటర్న్ n రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది n ఎందుకు రాయాలంటే n వాల్యూ అనేది వ్యారీ అవుతుంది. n 1 అయినప్పుడు 1 రిటర్న్ చేయాలి, n 0 అయినప్పుడు 0 రిటర్న్ చేయాలి. సో రిటర్న్ అనే స్టేట్మెంట్ అనేది రెండు వాల్యూస్ ఒక్కసారిగా రిటర్న్ చేయలేదు కదా. సో రిటర్న్ n అని పెట్టేసాను నేను. సో పెట్టి కంపైల్ చేశాను. సో దేర్ ఈజ్ ఎర్రర్ ఏంటంటే అక్కడ సెమీకోలన్ పెట్టలేదు. సో మళ్ళీ అక్కడ కాలమ్స్ అనేవి నేను
ఒకటి ఎరేస్ చేసేసాను వైల్ ట్రై చేస్తా ఉన్న కంగారులో ఒక ఫ్లవర్ బ్లేస్ అనేది తీసేసాను. సో ఇప్పుడు సెట్. సో లెట్స్ సీ. ఎస్ కంప్లీట్ అయింది. సో సబ్మిట్ చేసినా సరే దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దిస్. సో ఇదండి ఎవ్రీడే నేర్చుకుంటాను. అట్ ది సేమ్ టైం పోస్టింగ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి.